ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తా చాటారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.40% ఉండగా బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. 2025లో ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 66.91% కాగా ఈసారి 66.94%గా నమోదైంది. ఇక 2025 ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72.43 కాగా ఈ ఏడాది 75.61%గా నమోదైంది. ఫస్ట్ ఇయర్లో 66.20% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్లో 70.58% మంది పాస్ అయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తా చాటారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.40% ఉండగా బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. ఇక 2025లో ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 66.91% కాగా ఈసారి 66.94%గా నమోదైంది. ఇక 2025 ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72.43 కాగా ఈ ఏడాది 75.61%గా నమోదైంది. ఇక ఫస్ట్ ఇయర్లో 66.20% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్లో 70.58% మంది పాస్ అయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. హర్షిత, చెప్పండి, ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అయితే అమ్మాయిలు మరోసారి ముందంజలో సత్తా చాటారు కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, లక్షలాది మంది అంటే ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే మరి కాసేపట్లో విడుదల చేశారు. అంటే ఇంకా కాసేపట్లో విడుదల చేసేప్పటికీ కూడా ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ అమ్మాయిలదే హవా అయితే నడుస్తుంది. గత సంవత్సరంలో కూడా అమ్మాయిలదే హవా అయితే నడిచింది శ్రావణి. ఇప్పుడైతే మరింతగా అంటే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ ఫలితాలుగా ఇంకా ఎక్కువ శాతం అయితే నమోదైనట్టయితే తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ లో చూసుకోగా 66.20% మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు. అట్లాగే సెకండ్ ఇయర్ లో చూసుకుంటే 70.58% మంది అయితే పాస్ అయ్యారు. ఇప్పటికీ చూసుకుంటే అంటే మనం ఇందాక చెప్పినట్లుగానే మహిళలదే అదే అమ్మాయిలదే ఎక్కువ సత్తా చాటి వాళ్ళు అనుకున్నది సాధించారని అయితే చెప్పొచ్చు. ఈ నెల అంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించారు. మొత్తం మీదన అంటే 1495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్షకి హాజరయ్యారు. శ్రావణి, హర్షిత, మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫలితాల్లో ప్రధాన హైలైట్స్ ఏంటి? ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ముఖ్యంగా చూసుకుంటే అంటే మొదటి ఉత్తీర్ణత అయితే 66.2% మంది ఉన్నారు. అంటే బాలలు డివిజన్ చేస్తే బాలికల శాతం అయితే 74.4% అమ్మాయిలుగా ఉంది శ్రావణి. అదే అబ్బాయిల లెక్కను చూసుకుంటే 57.69% మొదటి సంవత్సరంలో ఎక్కువ మంది పాస్ అయినట్టయితే తెలుస్తుంది. అదే విధంగా మన సెకండ్ ఇయర్ ఫలితాల్లో చూసుకుంటే
మొత్తం రెండవ సంవత్సరం పరీక్షలకు హాజరైంది అయితే 5,07,799 మంది అయితే ఎగ్జామ్ కి హాజరయ్యారు. ఇది మొదటిగా ఉత్తీర్ణత సాధించిన బాలికల శాతం అయితే 78.65% అమ్మాయిలు ఉన్నారు. అలాగే అబ్బాయిలు చూసుకుంటే 62.5% మంది అబ్బాయిలైతే నమోదయ్యాయి. శ్రావణి. అంటే గత సంవత్సరం కూడా అమ్మాయిలే ఆధిపత్యం కొనసాగింది, ఈ సంవత్సరం కూడా అమ్మాయిలే చూపించారు. అంటే మరి బాలుర ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఇప్పుడు కంటే గతంతో చూసుకుంటే ఇప్పటికీ అమ్మాయిలదే హవా నడుస్తుంది. అంటే అప్కమింగ్ గా అయితే అబ్బాయిలు ఇంకొంచెం మరింతంగా బలపరిచేందుకు కానీ లేకపోతే వాళ్ళ ఎగ్జామ్ లో ఇంకా బలంగా రాసేందుకైతే చర్యలు అయితే తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడైతే తగ్గుతున్నారు, ఏ కేటగిరీలో అయితే అబ్బాయిలవి రిజల్ట్ అనేది తగ్గుతుందో ఆ కేటగిరీస్ మీద దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ విద్యాశాఖ వాళ్ళు మంత్రులు కానీ విద్యకు సంబంధించి అప్గ్రేడెడ్ గా ఉంటున్నారు. ఆ అప్గ్రేడెడ్ వర్షన్ లో ఏ కేటగిరీలో అయితే అబ్బాయిలు తక్కువ వెంటడుగు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఏ పాజ్ ఉందో ఆ పాజ్ ని వీళ్ళు రీకరెక్ట్ చేసే చర్యలు అయితే తీసుకోబోతున్నారు అయితే సమాచారం ఉంది. రైట్ హర్షిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.